మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అయితే అగమ్య గోచరంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు లేదు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టంతో అక్కడ వచ్చినటువంటి ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక మదన పడుతోంది. ఏం చేద్దామన్నా సరే భయపడుతోంది. ఇక మేకపోతు గాంభీర్యం అయితే చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే బీఆర్ఎస్ పులులు అయితే ఇష్టం ఉన్నట్లు కామెంట్ చేస్తున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో అయితే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ గ్రౌండ్లో అట్లాంటి మాట అయితే కనిపించట్లేదంట. రెండోది మనం ఆ మధ్య చూసిండే కేటీఆర్ఏ ఆందోళనలు నిరసనలు చేయాలని చెప్పి పిలుపునిచ్చినప్పటికీ కూడా పలు ధర్నాలకి పలు నిరసనలకి అయితే క్యాడర్ ఆ స్థాయిలో జనం ఆ స్థాయిలో ఊహించినంత స్థాయిలో రాలేదన్నటువంటి మాట వినిపించిండే. ఇక ఈ రైతు రుణమాఫీ కూడా ఇక ప్రభుత్వాన్ని ఎరుకన పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తోంది. అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు ధర్నాలు ఆందోళనలు చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి నిజంగా అట్లాంటి కాల్ చేస్తే, ఎందుకంటే మనం చూసిండే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 32,000 కోట్లు కూడా రుణమాఫీకి అవసరమవుతుందని చెప్పిండే ప్రకటించిండే. కానీ ఈరోజు 3 విడతల్లో దాదాపు 17,000 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఆల్మోస్ట్ అంటే సగం వరకే చేసినట్టు. ఇప్పటికి కూడా చాలా మంది రైతులు ఈ రుణమాఫీ రాలేదన్నటువంటి ఆవేదనతో, అంటే టెక్నికల్ ఇష్యూస్ మస్తు ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే కారణాల వల్ల రుణమాఫీ చాలా మందికి పడలేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది రైతులు వ్యవసాయాధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ కూడా తిరుగుతున్నారన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల ఆవేదనను లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక మేము ప్రజల సైడ్ ఉంటాము రైతుల సైడ్ ఉంటామని చెప్పడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేయాలని కూడా కాల్ చేయాలని అనుకున్నప్పటికీ కూడా అది ప్రకటించాలంటే భయం అవుతుందంట. అంటే జనం వస్తారో రాకపోతే ఇజ్జత్ పోతుంది. వాళ్ళ నిజంగా రైతుల అందరిని సమావేశపరిచి ఈ రైతు రుణమాఫీ మీకు కాలేదు కదా అని చెప్పేసి వాళ్ళని ధర్నాలు చేయమని చెప్పి ఏదైనా కాల్ ఇస్తే, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కాల్ చేస్తే నిజంగా రైతులు రాకపోతే ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే వచ్చేటివి లోకల్ బాడీ ఎన్నికలు. వీళ్ళు నిరసనలో ధర్నాలు కాల్ చేస్తే రాకపోతే ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు క్యాడర్ అనేది డిమోరల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నటువంటిది పార్టీలో అయితే గుబులైతే రేగుతోందంట. ఒకవేళ మనం కాల్ చేసినప్పటికీ కూడా ధర్నాలకు నిరసనలకు కాల్ చేసినప్పటికీ కూడా ఆశించినంత స్థాయిలో జరగకపోతే అదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు అవుతాయి అన్నటువంటిది కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ పిలుపునిచ్చిన ఫెయిల్ అయినటువంటిది రైతులకు సన్నోడ్లకే బోనస్ ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇక దీని మీద ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయాలని కేటీఆర్ఏ స్వయంగా పిలిచినప్పటికీ, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంబల్స్ మారుస్తున్నప్పుడు కాల్ చేసినప్పుడు కూడా నిరసనలకు కాల్ చేసినప్పటికీ కూడా పెద్ద ఆశించిన స్థాయిలో అయితే దాని ప్రభావం కనిపించలేదు. ఈ నేపథ్యంలో అంటే స్వయంగా కేటీఆర్ఏ రేపు నిరసనలు తెలపాలని చెప్తే కూడా ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అయ్యలేరు అన్నటువంటి మాట వినిపిస్తుంది. ఇదే జరిగితే ఇప్పుడు కూడా అంటే ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలో నిరసనలో లేకపోతే ఆందోళనలో చేపట్టాలంటే ఆశించిన స్థాయిలో జనాలు రాకపోతే మాత్రం ఉన్న ఇజ్జత్ తీసుకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి మాట అయితే ఇంటర్నల్గా గుబులు రేపుతుందంట. ఒకవేళ వాళ్ళు కాల్ చేస్తే వీళ్ళు నిజంగా కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తే జనాలు వీళ్ళతో కలవపోతే మాత్రం రేపు స్థానికంగా జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది అన్నటువంటిది అయితే టెన్షన్ అయితే రేగుతుందంట. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి అయితే అన్ని టెన్షన్లే పట్టుకున్నాయి. పార్టీ విలీనమవుతుందని ఓ స్థాయిలో ప్రచారం అయితే నడుస్తోంది. లేదా కేసీఆర్ బయటకు వస్తలేడు, అపరచానికుడు అంత అయిపోగొట్టినట్టున్నాడు అన్నటువంటిది ఓ ప్రచారం నడుస్తుంది. ఇంకా మిగిలిన అయితే వాళ్ళ మెడకైతే చుట్టుకుంటున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష పాత్ర మనం గతంలో అనుకుంటుండే కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైపోయింది. బీఆర్ఎస్ లాంటి కేసీఆర్ లాంటి నేత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిపక్ష పాత్ర గట్టి ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కానీ వీళ్ళు కూడా ప్రతిపక్ష పాత్రలో తేలిపోతున్నారనే చెప్పాలి.